బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ కి బిగ్ షాక్ తగిలిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. కరూరు తొక్కిసలాట ఘటనలో విజయ్ కి నోటీసులు ఇచ్చింది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ ఆదేశించింది. ఢిల్లీ సిబిఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ ని విచారించే అవకాశం ఉంది. గతేడాది సెప్టెంబర్ 27న నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు, 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది అక్కడ ప్రభుత్వం కూడా. అయితే ఈ ఘటనకు సంబంధించి నటుడు అలాగే తమిళగా వెట్రి కళగం టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం అది తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఎందుకు? ఇది పాత కేసు. మరి ముఖ్యంగా రోల్స్ రాయ్స్ ఘోస్ట్ కారు బహుమతికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఒక కైండ్ ఆఫ్ అంశం తెర మీదకి వచ్చింది. బట్ ఇప్పుడు తాజాగా ఈ నోటీసును జారీ చేసిన పరిస్థితి ఎందుకు ఇచ్చిందని డీటెయిల్గా మాట్లాడుకుంటే కనుక, మరి ముఖ్యంగా జనవరి 12వ తారీఖున ఆయన ఈ కరూర్ స్టాంపేడ్ కేసుకి సంబంధించి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆ రోజు ఆ ఘటనలో, ఎందుకంటే గత సెప్టెంబర్ 27న ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు, 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి, వేలాది మంది అక్కడికి చేరుకోవడం జరిగింది. విజయ్కి సంబంధించిన ఒక పార్టీ ర్యాలీ 2026 తమిళనాడు ఎన్నికల్లో, మరి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మీకు గుర్తుండే కనుక అప్పుడే కరెక్ట్గా దసరాకు సంబంధించి అక్కడ ఆ ప్రాంతం దాదాపుగా అటు ఇటుగా. సో ఆ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఆయన తన పార్టీ కోసం ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఓవర్ క్రౌడింగ్ జరిగింది. దాంతోపాటు పూర్ క్రౌడ్ మేనేజ్మెంట్ జరిగింది. ఆర్గనైజేషనల్గా ల్యాప్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతటి ఘటనకు దారితీస్తాయనేది అటు విచారణలో బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలోని సుప్రీంకోర్టు ఆర్డర్ అక్టోబర్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమం, సిబిఐ ఈ ప్రోబ్ని, అంటే సిబిఐ టేక్ ఓవర్ చేసింది ఈ ప్రోబ్ని. అక్కడి నుంచి 3 సభ్యుల ప్యానెల్తో ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా జరుపుతున్న సందర్భం అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. అయితే గత నెల కొంతమంది టీవీకే నేతలు, సీనియర్ టీవీకే నేతలు, ఇంక్లూడింగ్ జనరల్ సెక్రటరీ ఆనంద్తో పాటు జాయింట్ సెక్రటరీ సిటిఆర్ నిర్మల్ కుమార్, వీళ్ళని ఢిల్లీలో ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ బ్లేమ్ గేమ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఈ ట్రాజడీ అనేది అక్కడ ఒక ఇంటెన్స్ డిబేట్కి, ఒక తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఏమని డిఎంకే అక్యూజ్ చేయడం జరుగుతుంది, ఆరోపించడం జరుగుతుంది, టీవీకి మిస్మేనేజ్మెంట్ చేస్తుందనేది. టీవీకి ఇక్కడ సరిగ్గా పట్టించుకోలేదు. టీవీకి అంటే విజయ్ పార్టీ అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేదు, ప్రజల్ని సరిగ్గా పట్టించుకోలేదు, అందుకే ఇటువంటి దారుణమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయనేది ఇక్కడ డిఎంకే ఆరోపిస్తోంది. దాంతోపాటు అపోజిషన్ పార్టీస్ ఏమంటాయంటే రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ అపోజిషన్స్ పార్టీస్ ఏమంటాయంటే రాష్ట్ర ప్రభుత్వమే క్రౌడ్ని సరిగ్గా కంట్రోల్ చేయలేదు. ఎక్కడ విజయ్ పార్టీ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుందో, ఎక్కడ విజయ్ పార్టీ తన ప్రఖ్యాతలను సంపాదించుకుంటుందనే కోణంలో వాళ్లకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. సెక్యూరిటీ ల్యాప్సెస్ ఇక్కడ ఉన్నాయనేది ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. టీవీకే మెయింటైన్ చేస్తోంది. అంటే టీవీకి ఏమంటోంది, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అండ్ పోలీస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో చాలా ఒక ఇబ్బంది వాతావరణం, అంటే వాళ్ళు అలసత్వం ప్రదర్శించారు, లేకపోతే తక్కువ సభ్యులు ఉన్నారు, అంటే వాళ్ళ పోలీసు ల్యాప్సెస్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం అనేది టీవీకి ఆరోపణ. ఒక వీడియో ఎవిడెన్స్ని కూడా సిబిఐకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్లెయిమ్స్ అన్నింటినీ సపోర్టింగ్గా, అంటే వాళ్ళ ఆరోపణలకు సంబంధించి ఆధారభూతంగా కొన్ని వీడియో క్లిప్స్ని ఇటు సిబిఐకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఎలిగేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు పొలిటికల్ మోటివేషన్ అనేది ఇక్కడ జరుగుతోంది. అంటే ఇది పొలిటికల్గా రాజకీయ రంగు పులుముకుందనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. కొంతమంది టీవీకి ఎగ్జిక్యూటివ్స్ ఏమంటారంటే, అలాగే అనలిస్టులు ఏమంటారంటే, సిబిఐకి సంబంధించి విచారణ అంశాన్ని ఇక్కడ తెర మీద తీసుకురావడం జరుగుతోంది. దీంతో పాటు ఇంకేమంటున్నారు, టైమింగ్, సమన్స్ జారీ చేసిన టైమింగ్ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీకి సంబంధించి అలాగే బీజేపీ లెడ్ యూనియన్ గవర్నమెంట్ గురించి ప్రశ్నిస్తున్న సందర్భం, ఏఐఏడిఎంకే బీజేపీ అలయన్స్ గురించి అక్కడ ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం జరుగుతోంది టీవీకి. బట్ ఇప్పుడు ఈ ఘటన, ఎందుకంటే అంతమంది మరణించిన ఆ కేసులో దాదాపుగా 40 మందికి పైగా మరణించిన సందర్భం, ఇదంతా కుట్రకోణమా అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఇది ఎవరి
భాగస్వామ్యం ఉంది, ఎవరి నిర్లక్ష్యం? ఇక్కడ 2-3 ప్రశ్నలు తెర మీదకి వస్తాయి. ఒకటి, టీవీకే పార్టీ నిర్లక్ష్యంగా వహించిందా? టీవీకే పార్టీ ఏమైనా అక్కడ నిర్లక్ష్య పద్ధతిలో వెళ్ళిందా? ఇక అక్కడి నుంచి మాట్లాడుకున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉందా? ఈ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్న క్రమం అసలు ఎంతవరకు వచ్చింది విచారణ, ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇటు టీవీకే పార్టీ అధినేత, టీవీకే అధినేత విజయ్కి సమన్లు జారీ చేసిన సందర్భం సిబిఐ, ఎటువంటి విచారణ జరుగుతోంది, ఎటువంటి అంశాలు విచారణకు వస్తున్న క్రమం, టీవీకే పార్టీ రియాక్షన్ ఏంటి? దీని మీద ఏమైనా టీవీకే రియాక్ట్ అవుతుందా? సచిన్, ఏదైతే తమిళనాడులో కరూరులో జరిగినటువంటి తొక్కిసాటు సంఘటన, ఇది గడిచిన సంవత్సరం ఏదైతే సెప్టెంబర్ 27వ తారీఖున ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. విజయ్ బహిరంగ సభ పెట్టాడు. అయితే ఆ సభ దగ్గర ఒక్కసారిగా ఈ యొక్క తోపులాట్లు జరిగి చాలా మంది కూడా మరణించినటువంటి పరిస్థితి, అనేక మంది కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ఈ యొక్క తొక్కిసాటుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా రాజకీయంగా పెను దుమారం రేగింది తమిళనాడు నుంచి చెప్పాలి. టీవీకే పార్టీ ఏమో ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ వైఫల్యం, ఎందుకంటే మా సభ వస్తున్నాం, మా నాయకుడు వస్తున్నాడు, ఇంతమంది ఇక్కడ క్రౌడ్ వస్తుందనేసి మేము స్పష్టంగా తెలియజేశాము. అయితే సరైనటువంటి భద్రత కల్పించలేదనేసి టీవీకే పార్టీ ఆరోపిస్తే, అయితే దాన్ని అధికార పార్టీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు, మేము చెప్పిన చోట సభ కాకుండా చాలా ఇరుకు ప్రదేశంలో సభ నిర్వహించి ఈ యొక్క సంఘటనకి ఇంతమంది మృతికి కారకులయ్యారంటూ కూడా అధికార పార్టీ నేతలు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ యొక్క సంఘటన మీద అప్పట్లోనే దీని మీద సిబిఐ ద్వారా ఎంక్వైరీ కూడా చేస్తామని కూడా అధికార పార్టీ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ తాజాగా విజయ్కి నోటీసులు ఏదైతే నెల 12వ తారీఖున విచారణకు, సిబిఐ విచారణకు ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్నటువంటి కార్యాలయానికి హాజరు కావాలనేటువంటి కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పెద్ద దుమారమే రేగింది రాజకీయంగా తమిళనాడు నుంచి చెప్పాలి. కేవలం భయపెట్టేందుకే మా పార్టీని, లేకపోతే మా యొక్క విజయ్కి వస్తున్నటువంటి ప్రజా ఆదరణని చూసి భయపడి ఈ రకమైనటువంటి పిలుపునే రాజకీయ కోణంలోనూ ఈ విధంగా విచారణ పేరుతోటి లేకపోతే ఇంకొక కారణాలతోటి ఎదిరిస్తున్నారంటూ కూడా విజయ్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ 12వ తారీఖున విచారణకు విజయ్ హాజరైతే ఏంటి పరిస్థితి, ఎలాంటి ఆయన వివరణ ఎవరు ఉన్నారనేది ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా ఒక వాదన అయితే నడుస్తుంది. సచిన్, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సిబిఐ నోటీసులు జారీ చేస్తుంది. తమిళ సూపర్ స్టార్ విజయ్కు బిగ్ షాక్ తగ్గింది. కరూరు తొక్కిసలాట ఘటనలో విజయ్కి నోటీసులు ఇచ్చింది సిబిఐ. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ ఆదేశించింది. ఢిల్లీ సిబిఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ని విచారించే అవకాశం ఉంది. గతేడాది సెప్టెంబర్ 27న నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయాలైన పరిస్థితి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.